బుల్లెట్ అరంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. మరి అలాంటి బుల్లెట్ 6 అడుగులు ఉంటే? ఈ డైలాగ్ ఎవరైనా మర్చిపోగలరా? పవర్ స్టార్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్నులోంచి జాలువారిన పదాల బుల్లెట్ ఇది. బుల్లెట్ అరంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 6 అడుగులుంటే ఎలా ఉంటుంది? నా మనవుడు గౌతమ్ నందా అలా ఉంటాడు. రఘు, అది కాదు రఘు. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. ప్రస్తుతం సినీ పరిశ్రమ పరిస్థితుల్లో సినిమా హిట్ కావాలంటే పెద్ద హీరో ఉండాలి, అందమైన హీరోయిన్ కావాలి, మంచి పాటలు ఖచ్చితంగా ఉండాలి, ఇంకా చెప్పాలి అంటే 4-5 ఫైటింగ్స్ తప్పక ఉండాలి. ఇవన్నీ చాలదు అనుకుంటే 2-3 సుమోలు గాల్లోకి లేవాలి. ఇది ప్రస్తుతం సినిమా ట్రెండ్. అలాంటివేవీ అవసరం లేకుండా కథ ఎటువంటిదైనా తన కథనంతో కట్టిపడేస్తాడు. పదాలతో జల్సా చేస్తూనే డైలాగ్స్తో ఎమోషన్స్ పుట్టించేస్తాడు. మాటల్లోని తన కలేజాతో ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేస్తాడు. చెప్పాలనుకున్న భావాలని తన మాటలతో అవలీలగా పలికించేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన రాత ఎలా ఉంటుంది అంటే కథ, కథనం, డైలాగ్స్ అన్నీ చిన్నపిల్లలు అక్షరాలు పేర్చి పదాలు కూర్చినంత పొందిగ్గా, ఆడపిల్లలు ముగ్గులేసినంత అందంగా, ఆయన మాటల్లో చెప్పాలంటే గులాబీ మొక్కకు అంటు కడుతున్నంత శ్రద్ధగా, పద్ధతిగా ఉంటాయి. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికొస్తే 7 వాడుకో, గుర్తుకొస్తే 6 వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సన్నివేశానికి తగ్గట్టు మాటలే కాదు, అందులోని భావాన్ని కూడా కలగలిపి ప్రేక్షకులపై తన మదిలో మెదిలిన ఆలోచనలను సంధిస్తాడు మన త్రివిక్రమ్. అలాగే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఆ మూవీ టీజర్ విషయంలో కూడా అది మళ్ళీ ప్రూవ్ చేశాడు త్రివిక్రమ్. ఒక చిన్న డైలాగ్తో అందరినీ టచ్ చేశాడు. ఆనంద్ విహారీ అదే పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్లు పట్టింది. సారీ తమన్ ఇక్కడ ఉన్నా కాదు. తమన్ లైక్ ఆల్రెడీ మీ మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ థ్యాంక్ యూ తమన్.